ఒక్క చాక్లెట్ వచ్చేసి 50 రూపీస్ దాకా ఉంటుంది ఒక్క చాక్లెటే. ఇస్తున్నాడు. కళ్ళల్లో నుంచి కన్నీరు రాగానే మాట కొంచెం గిఫ్ట్ దియం. హ్యాపీ బర్త్డే టు యూ. మేము బేకరీకి వెళ్ళి ఎగ్ పఫ్ తిన్నాను, చాలానే తిన్నాను గైస్. మమ్మీ అయితే ఇస్త్రీ చేస్తున్నారు జాకెట్. ఇస్త్రీ చేస్తున్నాను ఫ్రెండ్. ఇది వీడియోలో అయితే అంత క్లారిటీగా కలర్ కనబడట్లేదు, ఇంకా వేసుకున్నప్పుడైతే ఇంకా క్లారిటీగా చూపిస్తాను. ఇదైతే నేవీ బ్లూ. అయితే ఇప్పుడే వచ్చారనమాట. ఇంకా నాకైతే ఇవన్నీ తెచ్చారు. ఇవి వచ్చేసి బిస్కెట్ ప్యాకెట్ పెద్దది, ఇలాంటి ప్యాకెట్స్ ఒకటి తెచ్చారు, అలాగే మెలోడీ ప్యాకెట్ ఒకటి తెచ్చారు. ఇవైతే నార్మల్గా కింద ఆయమ్మలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వడానికి. ఇవి వచ్చేసి చాలా రేటివి కాస్ట్లీ చాక్లెట్స్ అనమాట. ఒక్క చాక్లెట్ వచ్చేసి 50 రూపీస్ దాకా ఉంటుంది ఒక్క చాక్లెటే. 50 రూపాయలు గైస్ ఒక్క చాక్లెటే. చూడండి ఎంత రిచ్గా ఉన్నాయి. పాండిచేరి నుంచి తెచ్చారనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీలో ఉంది చూడండి గైస్. అది మందు తెచ్చారనమాట ఇవన్నీ. చెల్లి అయితే రెడీ అయిపోయిందనమాట. మేకప్ చేస్తున్నారు మా మమ్మీ. చూడండి మేకప్ చేస్తున్నారు. ఇంకా ఇవైతే సదరాలన్నమాట, బాక్సెస్ స్కూల్కి తీసుకెళ్ళేవి. ఇగోండి మంచెస్ స్కూల్కి తీసుకెళ్ళేది గాయస్ ఇది. ఇంకా మా చెల్లి మేకప్ అవుతుంది. చూడండి మేకప్ వద్దు అంటుంది మా చెల్లి. ఇక్కడ మా మమ్మీ తిట్టి మేకప్ వేస్తుంది అనమాట హరిసి. అందరు విష్ చేయండి గాయస్ మా చెల్లికి. బ్రో హ్యాపీ బర్త్డే. మమ్మీ కొనిపించింది. అదే ఫైవ్ చెప్పలా పెళ్ళే లోపలికి రా. टेबल में है बैग है. बाहर है तो अच्छा आते हैं अंकुल फोटोवा. సో గాయ్స్ ఇంక ఇక్కడ వచ్చేసరికి అంకుల్ అయితే ఫోటో తీస్తున్నారనమాట. ఖడే గాయ్స్ నేను ఈ పిక్స్ అంకుల్ తీసినవి అయితే లాస్ట్లో పెడతాను చూడండి. అంకుల్ అయితే ఫొటోస్ బాగా తీస్తారనమాట గాయ్స్. बंद कर लेट आता है. बैंक स्टैंड नहीं निकाले. కచ్చి ప్లీ కచ్చి నిమ్మ కూర్చుంటావా? నువ్వు తోలుతో నేను కూర్చుంటా. నాకు వచ్చి వదేజా కచ్చి ప్లీ कच्ची लाती खड़ा है अंकल स्टैंड निकालो. బాయ్ జతన్. ఇంకా మా చెల్లి అయితే స్కూల్కి అయితే వెళ్ళిందనమాట చాక్లెట్లు పంచడానికి అంకుల్తో పాటు. స్కూల్లో చాక్లెట్లు పంచిన వీడియో కూడా పెడతాను చూడండి. ఇది
ఇంకా మా చెల్లి అయితే వాళ్ళ క్లాస్మేట్స్కి అయితే చాక్లెట్స్ అయితే ఇచ్చేసింది అనమాట. అను చూడండి గాయస్, అను కొంచెం హెల్త్ బాగాలేదు. అను హాయ్ ఫ్రెండ్స్ బోలో. హాయ్ ఫ్రెండ్స్, విద్యార్థి పుట్టినరోజు నాకు పిలవాలి. మొహం చూడండి ఎలా ఉందో అనుగాడిది పాపం. అలిగిండు. నిన్న బజార్కి వెళ్ళినప్పుడు ఏడుస్తున్నాడు. కళ్ళల్లో నుంచి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే చూడండి గాయస్. అను కైకి రోజు చూసుకొని పుట్టినరోజుని పిలవలేదంట మా అనుగాడిని. నైరోనజీ షోని అనుగాడు 2 రోజుల నుంచి ఒకటే వామిటింగ్స్ చేసుకుంటున్నాడు గాయస్. డాక్టర్ దగ్గరికి తీసుకుపోవాలి అలా 3 చూడండి బాగా పడుకుంటున్నాడు. తగిలిందంట, కంటికి తుడుచుకుంటున్నాడు. వాడి తాడు వాడే కొడుక్కుంటున్నాడు చూడండి పడుకొని. ఇంకా ఇక్కడైతే మా మమ్మీ అయితే సాంబార్ కోసం అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా బిర్యానీ కాదు బగారే వండుతున్నాను. మా చెల్లి అయితే అంకుల్తో పాటు వినోద్ని ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిందనమాట చాక్లెట్ ఇచ్చి రావడానికి. ఇంకా మా మమ్మీ కట్ట ప్రిపేర్ చేస్తున్నారు. ఇది వంకాయలు చాలా రోజులైంది ఫ్రెండ్స్ తెచ్చి, దాంట్లో గింజలు అయితే ముదురుగా అయిపోయినాయి. నల్ల గుని పురుగు అనుకుంటారు, కాదు. అనుకి వాంపింగ్స్ అవుతున్నాయి, మోషన్స్ కూడా అవుతుంది ఫ్రెండ్స్. ఇవాళ పొద్దున్న నుంచే, నిన్న సాయంత్రం వాంపింగ్ అయింది. ఇంకా ఇవాళ పొద్దున్న మాత్రం మోషన్ చేసుకొని ఉన్నాడు. నేను పొద్దున లేచేసరికి ఇంకా ఇవాళ హడావుడి ఉంది కదా, మధ్యాహ్నం 3 అయితే మా పాపకి పంపిస్తాను అనుకిచ్చి. ఇద్దరు వెళ్ళి అనుకి చూయించుకొని వస్తారు. ఇంకా గబగబా అన్నం కూర వండాలి. అన్నయ్యకి చెప్పాను, అన్నం తిని వెళ్దు అన్నయ్య ఉండని చెప్పాను. సరేలమ్మా ఇంకా నేను ఉండేదైతే అన్నం తిని వెళ్తానులే అన్నాడు. ఇంకా అన్నయ్య కోసం అయితే దవ వండుదాం రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. గాయస్ మేమైతే ఇంటి దగ్గర చాక్లెట్లు పంచడానికి అయితే పోతున్నాం అనమాట. क्या चॉकलेट बोलती नहीं क्यों? మంచ్ ఇంకా అలాగే మెలోడీ మంచ్ మమ్మీకి ఉంది, మెలోడీ అంకుల్. क्या वीडियो ये वो क्या चाकलेट मंच अच्छा था ना ये. पद्माराव अंकुल है तो पद्माराव अंकुल लोग दे. మమ్మీ చూడండి ఏంది గాయస్ ఈ పిచ్చి, అదొక పిచ్చి. హ్యాపీ బర్త్డే టు యూ ఫౌజియా. సో నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. ఇంకా మా అంకుల్ అయితే ఇంకా నాకైతే బట్టలు తెచ్చారు. జీన్స్ అలానే టాప్ అన్నమాట. టాప్ జీన్స్ వేసుకున్న తర్వాత చూపిస్తాను గాయస్. बोन हाय बोन. Asked you what is she Ganda? Young what age she? You what is చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఎగ్ బిర్యానీ చేస్తున్నాను.
ఇంత సాయంత్రం పూట అయితే చికెన్ బిర్యానీ చేస్తాను. మా వారు తెచ్చేసరికి లేట్ అయిద్దంటే అన్నయ్య వచ్చారు కదా, ఇంకా బిర్యానీ అన్నయ్య కోసం అయితే ప్రిపేర్ చేశాను. ఎగ్ బిర్యానీ చూపిస్తాను చూడండి. వావ్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. బుడ్డి కడాయిలో బుడ్డి పులావ్. పావు కేజీ వండాను ఫ్రెండ్స్. పావు కేజీ వండారండి అనుకుంటారు. ఇంకా మేము సాయంత్రం తింటాం కదా, ఇంకా అన్నయ్య కోసం వస్తే ఇంకా అన్నయ్య అయితే ఇంకా టైం అయిపోతుంది. పొద్దున్న 8 వచ్చిండు అన్నయ్య. ఇంకా విజయవాడ వెళ్ళాలి కదా, వెళ్ళిపోతానమ్మా సాయంత్రం దాకుంటానంటే అన్నయ్య వరకు అయితే ఎగ్ బిర్యానీ చేశాను ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఎగ్ బిర్యానీ అంటే ఎలా ఉంది, చూడటానికి బాగుందా. ఇంకా అన్నయ్య వరకే వండాను. మా కోసం అయితే వైట్ రైస్ చేశాను. సాయంత్రం పూట అయితే మేము చేసుకుంటాం కదా మేము చికెన్ బిర్యానీ. ఇంకా ఇప్పుడు అన్నయ్య వరకు చేసేసాను. ఇంకా అన్నయ్య అయితే అన్నం తిని వెళ్ళిపోతారంట ఊరికి. ఇంకా మా పాప మాట్లాడుతుంది చూడండి ఫ్రెండ్స్. మా అంకుల్ కోసం నేను ఎగ్ బిర్యానీ చేపించాను గాయ్స్. చూడండి ఎగ్ బిర్యానీ. सीधा हाथी वंकर हाथ ही दिखता है पे एग गाइस बनकर चुनिया शबाब చేద్దాం ఫ్రెండ్స్. अरे दीदी अभी सोनी भाई मैं बदल भाई अजय दे भाई पैसे भाई मैं मोल दे गिफ्ट क्या दिया था हेनु अरे हेनु दे पेगी पैसे दे भाई पेगी दे हेनु गिफ्ट देती वो अंतुल दिया सोमा इंतज देता अंतुल दिया सोमा इंतज देता हेनु ये देखिए गिफ्ट दिया गिफ्ट दिया थैंक यू भाई. बो मैं लाजमामा लेकर को बोले सोने आइसक्रीम था मम्मी एक पांप है वो खाने उन्हें. చూడండి గాయస్, ఇంక ఇవి వచ్చేసి అయితే అంకుల్ తెచ్చిన చాక్లెట్స్ అనమాట. నేను మా చెల్లైతే పంచుకుంటున్నాము ఆస్తి పంపకాలలాగా. చాక్లెట్స్ని కూడా చూడండి, అంకుల్ తెచ్చారు కదా చాక్లెట్స్, ఆ చాక్లెట్స్ అనమాట ఇవి. చూడండి గాయస్, ఇది వచ్చేసి మా చెల్లి బర్త్డే కేక్ అనమాట. మస్తు ఉంది కదా, కూల్ కేక్ అనమాట గాయస్. బాగుంది కదా కేక్ అయితే, లుకింగ్గా నాకైతే మస్తు నచ్చింది కేక్ అయితే. డిజైన్ కూడా బాగుంది కదా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. बीच में बड़े बीच में हाँ तू मैं कितना ना Eric ini. చూసినారు కదా గాయస్, కేక్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా కేక్ కట్ చేసినప్పుడు అయితే అనుగాడు మిస్ అయిపోయింది కదా, పడుకుంటున్నాడు అనమాట. ఇంకా అనుగాడు లెగిసాడు. ఇంకా మేము కేక్ తింటున్నాం అనమాట. అనుగాడికి కూడా కేక్ పెడుతున్నాము. మనోడికి కేక్ అంటే చాలా ఇష్టం అనమాట. అదిగాక కూల్ కేక్ కదా, ఇంకా ఇష్టంగా తింటున్నాడు. చూసినారు కదా, ఇంకా మేమైతే ఇలా హ్యాపీగా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుపుకున్నాం అనమాట గాయస్, సింపుల్గా. మీకు నచ్చితే సెలబ్రేషన్స్ కామెంట్ చేయండి గాయస్.
గాయస్ మా డాడీ అయితే నా బర్త్డేకి బయట నుంచి బిర్యానీ తెచ్చారనమాట. ఇంకా ఈసారి అయితే బయట నుంచి తెప్పించాను ఫ్రెండ్. ఇంకా మొన్నటి దాకా నాకు హెల్త్ బాగలేదు కదా, అది కాక మళ్ళీ ఇవాళ సెకండ్ సాటర్డే కాకపోతే సాటర్డే రోజు మళ్ళీ చికెన్ దొరకదు కదా అనమ్మ. కానీ ఇంకా ఇంట్లో వండలేదు ఫ్రెండ్, బయట నుంచే హోటల్ కేక్ కటింగ్ అయిపోయింది గాయస్. మనమ్మ చూడండి భాయ్ ఖాతే ఫ్రై బిర్యానీ అనుకుంటాను ఫ్రెండ్. ఫ్రై చూడండి గాయస్, మస్తు ఉంది. ఓ 3 ప్యాకెట్స్. నేనైతే మధ్యాహ్నం ఏడ్చాను అనమాట గాయస్ కేక్ కోసం. మొత్తం 3 ప్యాకెట్స్ ఫ్రెండ్స్. ఒక ప్లేట్ ఏమో దమ్ బిర్యానీ, 2 ప్లేట్ ఏమో ఇంకా ఫ్రై బిర్యానీ తెచ్చారు. ఇది వచ్చేసి గ్రేవీ అనుకుంటా గాయస్. గ్రేవీయో నాకు తెలిసి లెగ్ పీస్ అనుకుంటాను. గ్రేవీ. మా ఇంటి దగ్గర పెళ్ళి అవుతుంది గాయస్, అందుకని కొంచెం హడావిడి. వారానికి పెళ్ళి అంటే ఇవాళ పిలవలేదు ఫ్రెండ్స్, నేను అడిగాను. किधर से जाते हैं लगा क्या बाजे. అమ్మో ఇంకా ఇది మీకు తెలిసి ఉంటుంది, తినేటప్పుడు వేసుకుంటాము. ఇంకా ముందే అయితే ఇంకా మొత్తం ఒక ప్యాకెట్లో వేసి ఉంచుతాను ఫ్రెండ్. ఈ చెత్త ఒక ప్యాకెట్లో వేస్తాను. గోంగూర, సాంబారు, పెరుగు చట్నీ, ఉల్లిపాయలు, నిమ్మకాయలు, ఇంకా అవి. कैसा है बाबूजी? कौन गाइस केक कौन दिलाले काय बोल. మా డాడీ పాపం చాలా కష్టపడి కేక్ అలానే బిర్యానీ తెచ్చాడు గాయస్. देख क्या कहीं बेकरी में बोलती नहीं. మేము బేకరీకి వెళ్ళి ఎగ్ పఫ్ తిన్నాను, చాలానే తిన్నాను గాయస్. మీరు చూడండి, ఇప్పుడే బెడ్షీట్ అయితే తీసేసాను ఫ్రెండ్స్. కొత్త బెడ్షీట్ కదా పాడైపోతుంది. అన్ను అయితే కొరుకుతున్నాడు. ఇంకా బెడ్షీట్ అయితే తీసేసాను, పాత బెడ్షీట్ వేయాలి. అన్ను అయితే ఇప్పుడు అన్నం తినేసిండు ఫ్రెండ్స్. మొక్కలు అయితే తినేసి అన్నం కింద పడేసిండు. చూడండి, అన్నం అయితే అక్కడ ఉంది. అయిందే అది తహరే షన్నే. చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా తొంగి చూస్తున్నాడు. డ్రెస్ వేసుకుంటే ఎక్కడ పోతుందో ఏందో అని వాడికి భయం పుడుతుంది, ఊరికి వెళ్తుందేమో అని. షన్న కా జాన్నే. Like, share, comment, subscribe to Atilos Vlogs. Bye bye.